ఒక డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో నా సోల్లో ఏముంది అది చూపించినానండి. అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్, మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే మన ఇంటెన్షన్ ఏముందో మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు కనెక్ట్ అవుతున్నారు. అదే నాకు పెద్ద అవార్డ్ అండి. ఈ అవార్డ్స్ తెలియదు కానీ, నేషనల్ అవార్డు, ఈ అవార్డు, ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా, అది చాలు. అదండి, అది 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 నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపించాలో కాన్ఫిడెన్స్ ఇచ్చి అంటే లిబర్టీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, గీతాజ్ ప్రెజెంట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయమే. సో థ్యాంక్ యూ సో మచ్ గీతాజ్. రాహుల్, I just love you, man. And I think a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am for not changing the story to hit the norms. Manamu ekkadi nunchi start ayinamo akkade you stood up for it, and people are watching it today. So I can't tell you how proud I am of you. Deekshith, I think you're a green forest. అంటే I think every woman deserves a man like Deekshith, not Vikram, but Deekshith. Because he's come to the film, he's done the film, so I don't think anyone can tell you what kind of a gem Deekshith is. So Deekshith, proud of you. అండ్ రోహిణి మ్యామ్, ఓ మై గాడ్, రోహిణి మ్యామ్ చెప్పినట్టు మనము షూట్ టైంలో అంత ఏం మాట్లాడలేము కానీ ఆ ఇంపాక్ట్ కళ్ళతో మాట్లాడి ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. సో ఐ థింక్ ఐ స్పోక్ మిలియన్ వర్డ్స్. ఐ లవ్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు డూ దిస్ విత్ యూ. అండ్ హేషామ్ సార్, ఐ కీప్ టెల్లింగ్ అండి, మ్యూజిక్ ఈజ్ అ యూఎస్బీ ఫర్ అ ఫిల్మ్. అండ్ ఇప్పుడే చెప్తున్నా రాహుల్కి దట్ మ్యూజిక్ ఈజ్ అ థెరపీ దట్ వీ ఆల్ నీడ్. సో హేషామ్ సార్, ప్రశాంత్ సార్, you sir, thank you so much for everything, I swear. And our whole friend gang, thank you guys. Such good work, so lovely, and thank you so much for your hard work. Thank you. And Sai sir, SKN sir, you have left me